తెలంగాణకు సంబంధించి కొత్తగా 5 ప్రోడక్ట్స్ ఏదైతే తెలంగాణ ప్రాంతానికి చెందిన ఉంటాయో వాటికి జిఐ ట్యాగ్స్ వచ్చే అవకాశం తొందరలో కనిపిస్తుంది. మనకు తెలుసు జిఐ ట్యాగ్ అంటే జాగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్, తెలుగులో భౌగోళిక సూచి అంటాం అనమాట. అవన్నీ కూడా తెలంగాణకి కొత్తగా వన్నెతేనున్నాయి. అసలు ఏంటి ప్రోడక్ట్స్ ఒకసారి చూద్దాం. దీనిలో నారాయణపేట్ జ్యువెలరీ మేకింగ్ ఉంది, హైదరాబాద్ పర్ల్స్ ఉన్నాయి, బంజారా ట్రైబల్ జ్యువెలరీ ఉంది, బంజారా నీడిల్ క్రాఫ్ట్ ఉంది, మరియు బతిక్ పెయింటింగ్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా జిఐ ట్యాగ్లో ఫైనల్ స్టేజ్ ఆఫ్ అప్రూవల్ స్థితిలో ఉన్నాయంట. అండ్ వీటన్నిటికి త్వరలో జిఐ ట్యాగ్ వచ్చే అవకాశం కనిపిస్తుంది అనమాట. తెలంగాణ నుంచి మనం చూస్తే నారాయణపేట్ జ్యువెలరీ మేకింగ్ అనేది చాలా హై క్వాలిటీ గోల్డ్ అండ్ సిల్వర్ ఆర్నమెంట్స్ చేస్తారనమాట. చాలా ప్రిసిషన్ వర్క్ అనమాట, సూక్ష్మంగా డిజైన్స్ చాలా అద్భుతంగా ఉంటాయి. దీనిలో మరాఠా మరియు సౌత్ ఇండియన్ క్రాఫ్ట్మెన్షిప్ ఉంటుంది అనమాట. అండ్ ఈ డిజైన్స్ ఎక్కువగా ఆర్కిటెక్చరల్ ల్యాండ్స్కేప్ అంటే గోపురమ్స్ ఇవన్నీ పెట్టి కాస్త చాలా ట్రెడిషనల్ స్టైలిష్గా ఉంటాయి అనమాట. అదేవిధంగా ఫిలిగ్రీ వర్క్ కూడా అద్భుతంగా చేస్తుంటే వైర్స్తో, సిల్వర్ వైర్స్, గోల్డ్ వైర్స్తో అంటే తీగలతో అల్లుతారనమాట. చాలా అద్భుతమైనని చెప్పొచ్చు. అదేవిధంగా హైదరాబాద్ పర్ల్స్, హైదరాబాద్లో ముత్యాలు, చాలామంది హైదరాబాద్లో ముత్యాలు కొనుక్కోవడానికి షాపింగ్కి వస్తూ ఉంటారనమాట. వరల్డ్లోనే చాలా ఫేమస్ హైదరాబాద్ పర్ల్స్. దీనిలో చాలా అద్భుతమైన డ్రిల్లింగ్, డైవర్స్ వెరైటీస్ ఉంటాయి. హై క్వాలిటీ ఫ్రెష్ వాటర్ పర్ల్స్ అనేవి హైదరాబాద్ చాలా ఫేమస్ అనమాట. అండ్ అన్ని బడ్జెట్లో మధ్యతరగతి వాళ్ళకి, దిగువ మధ్యతరగతి వాళ్ళకి, పేదవాళ్ళకి, హై క్లాస్ అందరికీ రకరకాల పర్ల్స్ అవైలబుల్గా ఉంటాయి హైదరాబాద్లో.